ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల నుంచి దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు విధి విధానాలని రూపొందిస్తూ దీంతోపాటు కొత్తగా ఆ కార్డులు కూడా ఇస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఐఎన్పిఆర్ మినిస్టర్ వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం ఉంది. సార్, ఎంత 10 లక్షల నుంచి 25 లక్షలు నిజంగా చాలా బిగ్ అమౌంట్. అది గవర్నమెంట్ వర్కౌట్ చేయగలిదే దీన్ని? పేదవాడి ప్రాణం విలువ తెలిసిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన వైద్యుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడంలోనే గొప్ప భావజాలం ఉంది. అంటే పేదవాడి ప్రాణానికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి, ఎవరైనా చేశారా గతంలో? ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు. అదే 2300 ప్రొసీజర్స్ తీసుకొచ్చి 1000 చేసేసాడు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి 638 కోట్లు బాకీ పెట్టేశాడు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య ఆసరాన్ని తీసుకొచ్చాడు. ఆరోగ్య ఆసరా దేశంలో ఎక్కడా లేదు. అంటే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్తే పని చేసుకోలేడు కదా, అది ఒక మనసున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. ఆ మనసున్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆసరాన్ని తీసుకొచ్చాడు. దానికి 5,000 10,000 రూపాయలు అటువంటిది. రెండోది, ఇవాళ పేదలు మందులు కొనుక్కోక్కర్లేదు, మందులు ఇంటికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. ఇది ఎంత గొప్ప భావజాలం కదండి. ఇలాగ ఆరోగ్యశ్రీలో 25 లక్షలైనా, అంటే వాడు 25 లక్షలు లేక సపోజ్ 25 లక్షలు అవుద్ది క్యాన్సర్కి, 27 కూడా ఖర్చు పెట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. 25 లక్షల రూపాయలు అయ్యే క్యాన్సర్ వ్యాధిని కూడా పేదవాడు ధైర్యంగా ఎదుర్కొనేటట్టు, పేదవాడు ఎదుర్కొని వాడి ప్రాణాలతో బ్రతికేటట్టు చేసేటువంటి సత్తా ఒక్క జగన్ గారికే ఉంది. దేశంలో ఎక్కడా లేదు, ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప. మీరు కొత్త కార్డులు ఇస్తామంటున్నారు, అంటే పాత ఆరోగ్యశ్రీ కార్డుల పరిస్థితి ఏంటి? పాత ఆరోగ్యశ్రీ కార్డులు మరి చెల్లుబాటు కావా, లేకపోతే కొత్తవి మాత్రం తీసుకున్న వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది? నో. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు ప్రధాన కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద ఇంకా అవగాహన పెంచాలి. ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరైతే ఎన్పానల్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వైద్యాలు జరుగుతాయి, ఏ ఆసుపత్రుల్లో స్పెషలిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా అవగాహన పెంచాలి. మెయిన్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన రాహిత్యం కదా కొంత ఉన్నది. ఆ అవగాహన పెంచడం కోసం, అవగాహన పెంచడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి పెద్ద భద్రత ఇచ్చేటువంటి. ఇప్పుడు చూడండి, ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకున్నారు. జబ్బుని జల్లెడేసి పెట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష కాకుండా వెల్నెస్ కేర్ సెంటర్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలు. విదేశాలు కూడా మన దేశాన్ని చూసి, మన రాష్ట్రాన్ని చూసి, దేశాన్ని కూడా కాదు మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అది ఆయన తీసుకునేటువంటి ఈ నిర్ణయం ఎంత గొప్పదంటే, అంటే ఒక మనసున్నటువంటి మనిషి ఉన్నటువంటి వ్యక్తి, మనిషిలో ఉన్నటువంటి మానవీయత కోణం ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆ డబ్బు కోసం ఆ జబ్బు చేసిన వాడు పడుతున్న బాధని ఆయన కళ్ళతో చూడలేదు, మనసుతో చూశాడు. అందుకే మందులు కూడా మీరు ఇంటికి డైరెక్ట్గా పంపిస్తామంటున్నారు. ఇది ఎట్లా, ఏ కంటెంట్లో వెళ్ళబోతుంది, ఏ పథకం కింద వర్తిస్తుంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఆరోగ్య సురక్షలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ జబ్బు ఉంది, ఆ జబ్బుకి ఏ మందు అవసరం, ఆ మందుల అవసరానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాం. సో నెల వాళ్ళకి మందులు పంపించేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించబోతా ఉన్నాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఇది కూడా కొత్త కార్యక్రమమే. ఆరోగ్యశ్రీ తెచ్చాడు రాజశేఖర రెడ్డి, జగనన్న ఆరోగ్య ఆసరా తెచ్చాడు, మందులు పంపిణీ చేస్తూ ఉన్నాడు, ఇంటింటికి పెన్షన్ పంచాడు. సంస్కరణ, ఒక సంస్కర్త పాలకుడయ్యాడు. సంస్కర్తని నేను ఎందుకని అంటున్నానంటే, తీసుకున్న ఈ సంస్కరణ ఈ రాష్ట్ర ప్రజల్ని సంరక్షిస్తుంది. ఆయన తీసుకున్న సంస్కరణ పాలన ఈ పేదలందరినీ కూడా సంరక్షిస్తుంది. సంరక్షకుడే సంస్కర్తగా మాలి పాలకుడయ్యాడు జగన్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద మంత్రి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ పథకం దాదాపుగా 25 లక్షలు వర్తిస్తుంది. పాత కార్డులు కూడా ఈ పథకంలో అర్హులు పొందుతారు. అవసరమైతే కొత్త వారికి కూడా కొత్త కార్డులు కూడా ఇచ్చే ప్రక్రియ చేపడుతున్నాం. అలాగే ఆరోగ్య సురక్ష పేరిట గ్రామాల్లో ఉన్న పేదలకు కూడా సిద్ధం చేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మంత్రి వేణుగోపాల్ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.